హలో అండి. నేను ఈరోజు లంచ్‌లోకి చింతకాయ పచ్చడి చేశానండి. బుడంకాయలు తీసుకున్నాను ఒక 2. కొన్ని ఏరియాస్‌లో వీటిని దోసకాయలు గూడా అంటారు. ఇవి సన్నగా చాప్ చేసుకునేసి మధ్యలో విత్తనాలు తీసేయాలండి. అవి వాడకూడదు. అవసరం ఉండవండి అవి. ఇవన్నీ సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు వచ్చేసి డబుల్ క్వాంటిటీ పెడతా అండి. మనం చింతకాయ తొక్కు అంటారు, అది నిలువ పెట్టుంటారు ఊరగాయలాగా. అది ఒక 2 స్పూన్, ఒక 1 కప్ తీసుకుంటే 2 కప్స్ మిరపకాయలు పడతాయండి, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ వచ్చేసి మనము మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ చింతకాయ తొక్కు కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా లైట్గా వాటర్ వేసుకొని మెత్తగా వేసుకొని మిక్సీకి వేసుకొనియాలి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని కలిపేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం పోపు పెట్టుకోవాలి. ఇంకంతే సింపుల్. ఇది చాలా బాగుంటుందండి. నిలువ పెట్టుకోవచ్చు. ఇది 1 వీక్ వరకు బయటే ఉంటుంది. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. 1 వీక్ పైన కూడా ఉంటుంది. అంతే అండి, చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బుడంకాయలు వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం వీటిని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి. పప్పు చేసుకోవచ్చు, ప్లస్ సాంబార్, ఇలా పచ్చడి అన్నీ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. నెక్స్ట్ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఇంత మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.